నమస్తే. ఓం గం గణపతే నమః. సుందరాకాండలో 51వ సర్గము అత్యద్భుతమైనది. మనం ఇంతకు ముందు చాలాసార్లు అనుకున్నట్లుగా సుందరాకాండ మొత్తం అత్యద్భుతమే, దేనికదే గొప్ప. 51వ సర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎటువంటి ప్రత్యేకత అంటే, అసలు ఆ 51వ సర్గం ఏమిటంటే, రావణుడికి హనుమంతుడు చేసే హితబోధ రావణ సభలు. ఇది ఎంత అత్యద్భుతంగా ఉంటుందంటే, ప్రతి ఒక్క మానవుడు దాన్ని చదవవలసిన లేదా వినవలసిన, అర్థం చేసుకోవాల్సిన, ఆచరించడానికి ప్రయత్నించాల్సిన విషయం అది. నిజానికి అది ఎంత అత్యద్భుతం అనేది హనుమంతుడి పాత్ర ద్వారానే హనుమంతుడే చెప్తాడు. ఇది చాలా ఈ నీకు చేసే నేను హితబోధ ఏదైతే ఉందో ఇది సర్వశుభకరము అని, అంటే ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందని దాని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ఇంత అత్యద్భుతం ఎందుకని అంటే, ఇందులో రెండు విషయాలున్నాయి. ఎందుకని అంత శుభకరం అంటే, ఒకటి, ఆ చెప్పడంలోనే ఆయన, మన భక్తిభావం వైపు ఆలోచిస్తే ఆ చెప్పడంలోనే ఆయన మొత్తం రామాయణ గాథని క్లుప్తంగా చెప్తాడు. అంటే అది జరిగింది ఏమిటి, అసలు రాముడి గురించి చెప్పడము, శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం అదంతా కూడా. కాబట్టి రామగాథ అందులోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి యువతలకు వచ్చేసి మన తత్వం దగ్గరికి వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక వ్యక్తి తప్పుదోవ పడుతున్నప్పుడు మనం అతనికి హితబోధ చేయదలుచుకున్నప్పుడు ఏ పద్ధతిలో హితబోధ చెయ్యాలి అన్నదానికి ఇంతకు మించి ఇంకేది లేదు. మనం మామూలుగా అంటూ ఉంటాం కదా, అంతకు మించి అని. అంతకు మించి అయితే ఇంకెక్కడా ఏది లేదు. అది చూస్తే తెలుస్తుంది. ఇంకా ఎటువంటి ఏ రకమైన వాన్మయంలో, ఇతర వాన్మయాలంటే ఇతర దేశానికి సంబంధించిన వాన్మయాలు ఎక్కడా కూడా ఇంతకన్నా అత్యద్భుతమైన హితబోధ అనేది మనకి కనిపించదు. అయితే నిజానికి ఏమిటంటే, అసలు చాలా గొప్ప కమ్యూనికేటర్ ప్రపంచంలో ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు, అలాగే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని శబ్ద బ్రహ్మ అని రాముడే స్వయంగా చెప్పాడు లక్ష్మణుడితో. అది అంత గొప్ప విషయం. అంటే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఏ పద్ధతిలో చెప్పాలి అన్నది హనుమంతుడు నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. ముఖ్యంగా హితబోధ విషయం ఈ 51వ సర్గంలో అది మనకి చాలా ఆనందకరంగాను విజ్ఞానకరంగాను ఉంటుంది. అందువల్లనే నేను దీన్ని ఒక మొత్తం సర్గని, ప్రతిదీ ఒక్కొక్క నిమిషం చెప్తున్నప్పటికీ ఈ మొత్తం సర్గని ఒకే ఒక భాగంలో దీనికి చెప్పదలుచుకున్నాను. మీకు అది త్వరలోనే అది దాన్ని వెలువడించడం జరుగుతుంది. కానీ ముందుగా దాని గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఇది చెప్తున్నాను. ఇక్కడ ఎలాగంటే, దీనిలో విషయం ఏమిటంటే, రావణుడి వంటి వ్యక్తికి ఒక హితబోధ చేయటం అంటే మామూలు విషయం కాదు. రావణుడు సర్వశాస్త్ర పారంగతుడు. తర్వాత ఆయన ఇది ఏమిటి, చాలా అంటే తపోనిష్ఠుడు. ఎంత తపస్సు ద్వారా ఎన్నో వరాలు పొందినవాడు. సాక్షాత్తు కైలాస శిఖరాన్ని కదిలించాడు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఆత్మలింగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత అతని గొప్పతనం చెప్పాలంటే చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తికి హితబోధ చేయాలి. ఎలా చేయాలి, ఒక్కొక్క మాట. ఇందులో 46 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకం, చివరి శ్లోకం ఊరికే ఇంట్రడక్షన్, కన్క్లూజన్, మామూలు అక్కడ ఉన్న పరిస్థితి బట్టి అయినా మిగిలినవన్నీ కూడా, మిగిలిన 44 శ్లోకాలు కూడా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయాన్ని ఆయన, ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క విషయాన్ని ఆయన చెప్పడం అనేది మామూలు విషయం కాదది. అందువల్లనే ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో ఉన్న విషయాన్ని జాగ్రత్తగా వింటే అది ఎంతో వాళ్ళ జీవితానికి భవిష్యత్తులో దాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో అన్ని రకాలుగానే సర్వ విధాలుగాను శ్రేయస్సుని చేకూరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనము ఎవరికైనా మనం మామూలుగా చెప్పేటప్పుడు మాటల్లో నయానా భయాన చెప్పడం అంటాం, లేదో సామధాన భేద దండోపాయాల్లో చెప్పడం అంటాం. మీరు వినండి, దీన్ని దృష్టిలో పెట్టుకుని వినండి. అది ఒక్కొక్క మాటని ఆయన ఎలా ఉపయోగిస్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అవతల వ్యక్తికి. తను చెప్పేటప్పుడు కూడా తను ఎంత సత్యసంధతతో చెప్తున్నాడు. ఎందుకంటే నిజానికి ఏమిటంటే, ఆయనకి రావణుడి మీద కోపం ఉంటుంది, బాగా కోపం ఉంది. ఎందుకనంటే సీతామ్మవారిని అలా ఇచ్చేసాడు. మరి కోపాన్ని ఆయన డైరెక్ట్గా వెళ్ళి తిట్టడము, ప్రదర్శించడం, మనకేమంటే ఏం చేస్తాం, ఎవరైనా కలిసినప్పుడు ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు వాళ్ళ మీద కోపాన్ని ఒకేసారి ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, పరుష పదజాలాలు ఉపయోగించడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఆయనకి ఎంతో కోపం ఉంది.
వాడు ఇంకా అతను ఇంకా మామూలుగా శిక్షార్హుడు అన్న విషయం కూడా తెలుసు. అయినప్పటికీ తాను చెప్పదలుచుకున్న విషయం చెప్పాలి, హితబోధ చెయ్యాలంటే ఎలా చేయాలి, అంత సర్వశాస్త్ర పారంగతుడికి ఎలా చేయాలి, అంత ఇగోయిస్ట్కి ఎలా చేయాలి, అన్ని సత్యమైన విషయాలు ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ మనకి అందులో అత్యద్భుతంగా కనబడతాయి. కాబట్టి ఏమిటంటే అందరూ కూడా దీన్ని ఈ 51వ సర్గాన్ని శ్రద్ధగా వినమని, ఒక్కొక్క విషయాన్ని, అందులో ఉన్న విషయాన్ని మీరు మనసుకు పట్టించుకోవడానికి ప్రయత్నించమని. అది ఇంకొకరికి చేసిన హితబోధ మాత్రమే కాదు, అది మనకి ఇతరులు చేసిన హనుమంతుడు మనం ఏదన్నా మనలో లోపాలుంటే మనకు చేస్తున్న హితబోధలాగా అందరూ భావించి దాన్ని అందరూ గ్రహిస్తారని నేను ఆ రకమైన ఉద్దేశంతో దీని గురించి కొంత ఉపోద్ఘాతం ముందరిచ్చి ఆ తర్వాత దాన్ని విడుదల చేయడం మంచిదనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. సో అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్.